హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లతాస్ కిచెన్. ఈరోజు మా ఇంట్లో జరిగిన వరలక్ష్మి వ్రతం పూజ వీడియో అండి. నేను ముందుగానే వెనుక బ్యాక్ డ్రాప్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత ముందుగా మనకి ఎలాంటి పూజలు వ్రతాలు జరిగినా కానీ గణపతి దేవుణ్ణి ముందుగా పూజిస్తాం కదా. అందుకని ముందుగా పసుపుతో గణపతిని చేసుకొని పూజ చేసుకున్నాను. గణపతి దేవునికి ధూపదీప నైవేద్యాలు అన్నీ సమర్పించాను. బెల్లం నైవేద్యంగా సమర్పించి ముందుగా గణపతి పూజ చేసుకున్నాను. తర్వాత కలశం పెట్టి లక్ష్మీదేవిని అందులో ఆవాహనం చేసుకొని వరలక్ష్మి పూజ కూడా చేసుకున్నాను. 108 అష్టోత్తర నామాలు లక్ష్మీదేవి ఉంటాయి కదా, వాటితో చిట్టి గాజులతో అమ్మవారిని పూజించుకున్నాను. తర్వాత అమ్మవారికి 5 రకాల నైవేద్యాలు చేశాను. తర్వాత ఫ్రూట్స్ ఒక 3 రకాలు సమర్పించాను. 3 రకాల ఫ్రూట్స్, 5 రకాల నైవేద్యాలు అమ్మవారికి పెట్టాను. తర్వాత పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి చీర, జాకెటు, గాజులు, పసుపు, కుంకుమ, వక్కలు, తాంబూలము ఇవన్నీ ఇస్తాము కదా. మొదటి వైనాన్ని అమ్మవారికి సమర్పించాను. ముందుగా అమ్మవారికి సమర్పించిన తర్వాత మా నైబర్స్ని ఒక ముత్తైదులను 5 మెంబర్స్ని పిలిచి వాళ్ళకి కూడా వాయినం ఇచ్చాను. వాళ్ళని ఇంటికి పిలిచి ముందుగా కాళ్ళకు పసుపు రాసి తర్వాత పసుపు, కుంకుమ, గంధం అన్నీ పెట్టి వాయినం సమర్పించాను. వాళ్ళందరూ కూడా వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నామని, డెకరేషన్ బాగుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత నేను కూడా మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పసుపు, కుంకుమ వాయినం తీసుకున్నాను. ఇదండి ఈరోజు మా ఇంట్లో జరిగిన వరలక్ష్మి వ్రతం వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.